హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుచీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వ్లాగ్ ఏంటంటే పల్లె వీడియో. ఇది లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అలాగే ఉండిపోయింది. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు మా ఊరికి వెళ్ళినా సరే ఆకుకూరలు అయితే బాగా తెచ్చుకుంటాను. ఆకుకూరలు అంటే మునగాకు, లేకుంటే అవిశాకు వస్తుంది, లేకుంటే ఇంకా ఏమైనా కూరాకులు ఉంటే అలా అయితే తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే అమ్మ నేను మేమంతా కలిసి అవిశాకు అని అవిసె గింజలు అంటారు కదా, వాటి ఆకు అయితే తెచ్చుకుంటాను. మా సైడ్ అయితే అందరూ అవిశాకు అనేది కూర చేస్తారు. నాకైతే చాలా బాగా ఇష్టము, అందుకే నేను తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఈ అవిశాకు కోసం అయితే మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ మేమైతే ఏం చూస్తున్నామంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి. ఈ గుట్టలో అయితే చాలా టెంపుల్స్ ఉంటాయి. నేను ఇదివరకే వీడియోలో కూడా చాలా వరకు చెప్పాను. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఎక్కడ చూసినా చెట్లంతా చాలా వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. అదే వర్షాకాలంలో వచ్చామంటే ఈ గుట్టలో చూసామంటే ఎంత బాగుంటుందో. ఇక్కడ ఈ సైడ్ లో చూసామంటే బోరింగ్ కనిపిస్తుంది చూడండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక్కడే నీళ్లు తెస్తుంటుంది ఈ బోరింగ్ లో అయితే. ఇప్పుడైతే అందులో నుండి వాటర్ రాదు, కానీ ఒకప్పుడు బోరింగ్లు వాడే వాళ్ళము అనే గుర్తుగా అయితే మిగిలిపోయింది. ఇక్కడ అయితే స్టార్టింగ్ లో చూసాం కదా శివుని టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ పూజారి వాళ్ళు అయితే ఇక్కడే ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇక్కడైతే ఒక పెద్ద అమ్మ ఉంటారు. ఆ అమ్మకు వచ్చి 100 సంవత్సరాల పైనే ఉంటుంది, 100 years పైన ఉంటుంది. మా అమ్మ అయితే ఎప్పుడు కనిపించినా నన్ను అయితే అడుగుతూ ఉంటారంట, బాగుందా వచ్చిందా అని అడుగుతుంటారంట. అందుకు నేను ఎప్పుడు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చినా కూడా అమ్మని పలకరించుకునే పోతాను. చాలా బాగా పలకరిస్తారు అమ్మ వాళ్ళు. మా ఊరి మొత్తానికి చెప్పాలంటే ఈ అమ్మ ఒకరే 100 సంవత్సరాల పైన అయిండే వాళ్ళు ఇంకెవరు కానీ లేరు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే మనం 40 years 50 years బ్రతకడం అంటేనే చాలా కష్టం అయిపోతుంది. ముందు పెద్దవాళ్ళు తిన్న ఆహారపు అలవాట్లు వాళ్ళు ఇంత దృఢంగా ఉండడానికి అయితే కారణము. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ అయితే ప్రతి ఒక్కటి కల్తీనే. ఆ కల్తీ ఫుడ్ వల్లనే మనము 50 years కూడా బ్రతకలేకపోతున్నాము. ఇంకా నేనైతే పల్లెకి వచ్చినప్పుడల్లా ఇంకా అమ్మని పలకరించుకునే వెళ్తా ఉంటాను. ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెట్లు అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా మేము అవిశాకు కోసం వస్తున్నాం కదా, ఈ సైడ్ రావాలి. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర అయితే అవిశాకు దొరుకుతుంది. ఈ గుట్టలో అయితే ఎటు చూసినా పెద్ద పెద్ద బండరాలు, పచ్చని చెట్లు. ఆ పచ్చని చెట్ల మధ్యలో అయితే ఈ టెంపుల్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వీరభద్రం టెంపుల్. ఇంకా ఇక్కడికైతే మేము వచ్చాము అవిశాకు కోసం అయితే. ఇంకా మేమైతే అవిశాకు కోసుకోవాలంటే ఇక్కడ పక్కన అయితే చెట్టు ఒకటి కనిపిస్తుంది కదా, అది అవిసె చెట్టు అంటారు. దాని ఆకులు అయితే కూర చేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం లో అయితే వాతావరణం అయితే ఎంత బాగుందో. ఈవినింగ్ టైం లో అయితే ఇక్కడే ఉండిపోదామా అనిపిస్తుంది, ఎంత బాగుంది ఇక్కడైతే. ఇంకా ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే ఏదో తవ్వుతున్నారు కదా. ఇక్కడైతే టెంపుల్ దగ్గర అయితే ధ్వజస్తంభం అయితే నాటడానికి అయితే ఇక్కడంతా ఇలాగా తవ్వుతున్నారు. ఈ మట్టి అయితే చూడండి ఎంత రెడ్ కలర్ లో ఉందో, చాలా బాగుంది కదా. అంతేకాకుండా ఈ టెంపుల్ దగ్గర అయితే అటువైపు కానీ ఇటువైపు కానీ పూల మొక్కలు అయితే చాలా బాగా పెట్టారు. అంతేకాకుండా ఏమో కూరగాయల మొక్కలు కూడా చాలా బాగా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఇంకా టెంపుల్ దగ్గర ఈ సైడ్ చూసామంటే మిరప చెట్లు పెట్టారు, కొబ్బరి చెట్లు అయితే పెట్టారు. ఇక్కడ కనిపించే చెట్టు అవిసె చెట్టు. మేము ఆకు కోసుకోవడానికి వచ్చాము. ఇంకా టెంపుల్ కి అటువైపు చూసామంటే పూల మొక్కలు అయితే పెట్టారు. ఇంకా మేమైతే అవిశాకు కోసం వచ్చాం కదా, ఇంకా అమ్మ అయితే అక్కడికి వెళ్తా ఉంది అవిశాకు కోయడానికి అయితే. ఇంకా ఈ ఆకు అయితే కోసుకోవాలంటే చెట్టు అయితే కొంచెం పెద్దగా ఉంది, కింద అయితే అందవు, అసలు కొమ్మలే అందవు. ఇంకా మేమైతే దోటి కట్ట అయితే తీసుకొని వచ్చాము, దాంతో అయితే కోసుకోవచ్చు. ఇంకా అవిశాకు అయితే చెట్లో ఉంటే నేనే కొయ్యాలనుకున్నాను. అమ్మ అయితే వెళ్ళి కోస్తుంది, అందుకే గబగబా వెళ్తున్నాను నేను వెళ్ళి కొయ్యాలని. ఇంకా పైన ఉండే కొమ్మలు అయితే అందవు కదా, అందుకైతే దోటి కట్ట తీసుకొని వచ్చాము. ఇంకా మేము తీసుకొచ్చిన దోటి కట్ట అయితే చాలా చిన్నదిగా ఉంది. చెట్టు అయితే ఇక్కడ అవిసె చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కదా, అందుకు అది అందడం లేదు సరిగ్గా కొమ్మలు అయితే. ఇంకా ఈ అవిశాకు అయితే ఇక్కడ ఇంటి దగ్గర చేయడానికి అయితే కాదు, నేను బెంగళూరు తీసుకోవడానికి అయితే కోస్తున్నాము. ఇంకొద్దిగా దొరికిందంటే నాకైతే సరిపోతుంది. చూడండి ఈ కట్ట అయితే ఎంత పొట్టిగా ఉందో, ఆ కొమ్మలు అసలు అందడం లేదు. ఇంకా అమ్మ అయితే స్టార్టింగ్ వస్తాను ఇట్లయితే ఒక 2 కొమ్మల దాకా అయితే కట్ చేసింది. ఇంకా మేము తెచ్చిన దోటి కట్టకి అయితే అసలు కొమ్మలు అందడం లేదు. ఒకటేమో కోసాను కానీ అది అలానే కొమ్మల్లో అయితే అలానే చిక్కుకుపోయింది. ఇంకా కింద ఉండే కొమ్మను అయితే కట్ చేస్తాను, ఇప్పుడైతే వచ్చేస్తుంది చూడండి. మా ఊర్లో అయితే అప్పుడప్పుడు అయితే ఈ అవిశాకు అయితే కూర చేసుకొని తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది, కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకున్నారంటే మోషన్స్ అలా అవుతాయి. ఈ అవిశాకు కూరను అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ అంటారు. కూర అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నేనైతే మాన్లో కట్ చేసిన అవిశాకు అంతా ఇక్కడ గడ్డి ఏమో వేశారు, ఆ పశువులకి అయితే గడ్డి వేశారు, దాంట్లో అయితే పడుతుంది. ఇంకా మా గౌతమి అయితే ఇక్కడ కింద అంతా తీసుకొస్తా ఉంది. ఇంకా ఈ ఆకు అయితే నాకైతే కరెక్ట్ గా సరిపోతుంది, కానీ మా వెనుకంటే అయితే ఇంకొక ఆకు వచ్చింది కదా, ఆకైతే ఆకు దొరకలేదు. ఈ చెట్లు అయితే కొంచెం చాలా పొడవుగా ఉన్నాయి కాబట్టి మేము తెచ్చిన దోటికైతే అసలు అందలేదు, కొద్దిగానే దొరికింది. ఇంకా ఆకకు అసలు ఏమీ దొరకలేదు అవిశాకు అయితే. ఇంకా నేను కొంచెం అయితే తీసుకొని ఆకకు కూడా కొంచెం ఇచ్చేస్తే సరిపోతుంది. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మేము ఈ సైడ్ చెట్లు కోసుకుంటున్నాం కానీ ఆక అయితే దోటి తీసుకొని వెళ్ళి ఆ సైడ్ అయితే కోసింది. ఆకకైతే పాపం ఏమీ అందలేదు. ఇంకా సరే మా దగ్గర ఉండే దాంట్లోనే కొద్దిగా ఆకకి ఇచ్చేసి ఇంకా నేను కొద్దిగా అయితే తీసుకొచ్చుకుంటాను. ఇక్కడ ఈ చెట్లు చూసామంటే మిరపకాయలు పచ్చివి ఉన్నాయి, పండిపోయినవి కూడా ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ చూసామంటే పూల మొక్కలు అయితే ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడైతే కదిరి మల్లి చెట్టు ఏమో పెట్టారు. పందిరికి అయితే
అల్లిచ్చారు, ఎంత బాగుందో చూడండి. ఇంటి దగ్గర అల్లించుకుంటాం కదా, అలా అయితే పెట్టేశారు. చాలా బాగున్నాయి పూల చెట్లు అయితే. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నానా, వీళ్ళంతా నన్ను అయితే వదిలేసి వెళ్ళిపోయారు. ఇవి చూడండి చెట్లు అయితే ఎంత బాగున్నాయి. ఇక్కడ అరటి చెట్టు చూడండి, గెలలు కూడా వేసింది లోపలైతే. పల్లెల్లో అయితే ప్రతి ఇంటి దగ్గర ఇలా అరటి చెట్లు గానీ లేకుంటే చెరుకు గానీ అట్లయితే చాలా బాగా పెట్టుకొని ఉంటారు. చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి. ఇంటి దగ్గర చెట్లు ఉంటేనే కదా చాలా అందంగా ఉంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. అమ్మ వాళ్ళైతే అక్కడ వెళ్ళిపోతా ఉన్నారు. వచ్చేటప్పుడేమో నాతో వస్తారు, నేను వీడియో తీసుకుంటా ఉంటే అందరూ నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి ఇంకా నేను ఒకటే వెళ్తున్నాను. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే మార్నింగ్ వచ్చాము. ఇక్కడికైతే ఫుడ్ అంతా తీసుకొని వచ్చాము. ఇంకా అదే అమ్మ అంతా బాగ్లో పెట్టుకొని అయితే వెళ్తున్నారు. ఇంకా ఈ దారి ఇంటినే వెళ్ళాలి, ఏట్లో దారి ఇంటి వెళ్ళాలి. మా ఊరు దగ్గర ఏరు వస్తుందని చెప్పాను కదా, చాలా సార్లు చెప్పే ఉంటాను వీడియోస్ లో అయితే. ఇంకా మేమైతే ఈ దారింటి వెళ్తున్నాం కదా, ఈ దారిలో వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్పర్స్ వేసుకొని పోతే ఇంకా జాగ్రత్తగా పోవాలి. ఇక్కడంతా బండలంతా ఉన్నాయి, స్లిప్పర్ కాల్తో నడిచామంటే జారిపోతాము. మా ఊరు దగ్గర అయితే ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. మా ఊరు పక్కలోనే ఏరు వస్తుంది, ఏరు పక్కనే పెద్ద గుట్ట వస్తుంది. ఆ గుట్టలో అయితే టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎంత బాగుంటుందో వర్షాకాలంలో అయితే వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఊరికి వచ్చినా సరే ఎక్కువ ఇక్కడ ఈ ప్లేసెస్ కే వస్తుంటాను. ఇంకా మేమైతే ఊరికి వచ్చామంటే చాలు, ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. మళ్ళీ అమ్మ వచ్చేటప్పుడు అయితే ఫుడ్ అంతా చేసుకొని వస్తారు. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండేసి అయితే మళ్ళీ వెళ్తాము. చూడండి ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే ఇదంతా బండలు ఉన్నాయి. స్లిప్పర్స్ అయితే తీసేసి పోవాలా, లేకుంటే జారుతాయి. నేను లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు తీసిన వీడియో కాబట్టి అప్పుడు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఉందో లేదో తెలియదు, వాటర్ అయిపోయింది అనుకుంటాను. ఇంకా మేమైతే ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఈ పాప వలీలో వస్తుంది. ఏమి లొడా మాట్లాడుతూ ఉంటుందో, భలే తెలివి ఉంది ఈ పిల్లకి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే చాలా తెలివైన వాళ్ళు, అసలు వాళ్ళతో మాట్లాడలేము. ఎన్ని క్వశ్చన్లు అడుగుతా ఉంటారు. ఆ పిల్లకి చాలా తెలివి. వీళ్ళ ఇంటి దగ్గర అయితే చెరుకు అయితే చాలా ఎక్కువగా పెట్టారు. అవి ఎంత పొడవు అయితే వచ్చేసాయి చూడండి. మా ఊర్లో అయితే ప్రతి ఇంటి దగ్గర అయితే చెరుకు పండించింటారు. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను. వీళ్ళంతా వెళ్ళిపోయారు. అమ్మ కూడా వెళ్ళిపోయింది, మా గౌతమి కూడా వెళ్ళిపోయింది. ఇంకా మా రామ్ మాత్రం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు నా కోసం అయితే. ఇంకా నేనైతే వెళ్తున్నాను. ఈ పిల్ల అయితే మళ్ళీ వచ్చింది నాకు బాయ్ చెప్పడానికి. ఈ పాప పేరు ఏంటో చెప్పింది కానీ మర్చిపోయినాను. చాలా తెలివి. ఇంకా మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా అమ్మ అవసాకు అవంతా తీసుకుని వచ్చి ఇంకా ఇంట్లో అయితే పెట్టారు. ఇంకా నేనైతే బెంగళూరుకి తెచ్చుకున్నాకైతే కూర వండి అయితే చూపిస్తాను. ఇంకా ఈ వీడియో అయితే బెంగళూరుకి వచ్చిన తర్వాత తీసిన వీడియో. మేమైతే ఆ రోజు ఈవినింగ్ అయితే బెంగళూరుకి అయితే బయలుదేరి వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో. ఇంకా నేనైతే అవసాకు తీసుకొని వచ్చాను కదా, తీసుకొస్తూనే ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీసి పెట్టేశాను. ఇంకా ఆకంతా విడిపించి పెడదాము అని చెప్పి ఇంకా విడిపించి ఇప్పుడైతే చేయట్లేదు. ఈ అవసాకుని అయితే కూర చేస్తారు, తాలింపు చేస్తారు. అవసాకు పూలు అయితే చూడండి ఎంత బాగున్నాయో, చందమామ లాగా అర్ధచంద్రాకారం లాగా ఉన్నాయి. ఈ పూలు కూడా తాలింపు చేస్తారు, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేనంతా విడిపించి పెడుతున్నాను. ఈ ఆకు పచ్చిగా చేయడం కంటే కొంచెం వాడిన తర్వాత చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ అవసాకుని అయితే ఎక్కువ పచ్చిగా చేయడం కంటే ఎండపెట్టి అయితే ఎక్కువ చేసుకుంటా అంటారు, అలా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అంతేకాకుండా ఈ ఆకు వలన అయితే బాడీ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గుతాయంట. కానీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎప్పుడైనా 1 వీక్ ఒకసారి అలా అయితే తీసుకోవచ్చు. ఎక్కువ తీసుకున్నామంటే మోషన్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. ఇంకా నేనైతే అవసాకుని అయితే ఇప్పుడు పచ్చి ఆకు చేయలేదు, అంతా ఇడిపించి పెట్టి ఎండ పెట్టాను. ఇంకా ఎండ పెట్టిన తర్వాత అయితే నెక్స్ట్ చేసుకోవచ్చు అని. ఇంకా రామ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే చెట్లంతా క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్యలో అయితే 1 వీక్ నుండి చూస్తున్నాము, కుండీల్లో నుండి మట్టి అంతా కింద పడిపోతుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద హోల్స్ అయితే కుండీలో పడిపోతుంది. ఏమని చూస్తే ఎలకలు వస్తున్నాయి. నైట్ లో అయితే అంత హోల్స్ పెట్టేసి మట్టి అంతా కిందకైతే లాగేస్తున్నాయి. అట్లా లాగేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి చెట్లు కూడా మొత్తం ఏర్లు కన్నా అంత బయట వచ్చేసింది. మనీ ప్లాంట్ కూడా మాది అలాగే చచ్చిపోయింది. ఒకవేళ మట్టే కదా అంతా కిందకైతే లోడేస్తుంది అనుకుంటే చెట్లు కూడా వేర్లు కానీ అన్ని పోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనైతే అప్పుడే చెప్పడం మర్చిపోయాను. నేనైతే అవసాకి ఎండపెట్టాను కదా, అవసాకి ఎండపెట్టిన తర్వాత అయితే 3 days తర్వాత అయితే ఈ వీడియో తీసాను, మొక్కలు క్లీన్ చేయడం ఇదంతా. ఇంకా ఈ రోజు నేనైతే కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా నేను అవసాకి ఎండపెట్టాను కదా, అదైతే ఎండిపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను అవసాకు కూర అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎంత బాగా ఎండిపోయిందో చూడండి. ఇట్లా ఆకు ముట్టుకున్నామంటే పొడి పొడి లాగా అయిపోతా ఉంది, అంత బాగా ఎండిపోయింది. ఈ అవసాకి అయితే మా పల్లెల్లో అయితే చాలా బాగా చేసుకుంటారు.
మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా ఊర్లో పెద్దవాళ్ళు అయితే ఈ ఆకు అయితే చాలా బాగా చేసేవారు. ఇప్పుడైతే ఎప్పుడో ఒకసారి ఏమో చేసుకుంటారంట, అంత ఎక్కువగా అయితే చేసుకోరు. ఇంకా ఔసాకు ఎండిపోయింది కదా, ఇంకా ఈ ఔసాకుని అయితే అలాగే కూర్చేయకూడదు, ఎందుకంటే ఎండబెట్టి పెట్టాం కదా, దుమ్మంతా పడి ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా 5 minutes అయితే వాటర్ లో ఇట్లా నానపెట్టుకోవాలి. ఆకు కూడా కొంచెం మెత్తగా అవుతుంది. ఇంకా ఈ ఔసాకుని అయితే వాటర్ లో వేయడానికి అయితే తీసుకుంటున్నాను కదా, మొత్తం అంతా విరిగిపోతుంది. ఎంత స్లోగా తీసుకోవాలా. ఇంకా ఈ ఔసాకు అయితే ఒక 5 minutes నానిపోతే సరిపోతుంది కదా. ఇంకా అంతలోపు అయితే ఇంకా మసాలాలు అయితే పెట్టుకుందాము. ఇంకా ఇక్కడైతే నేను ఔసాకు కూరకు కావాల్సిన మసాలాలంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అవి ఏమేమంటే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, చింతపండు, గార్లిక్, ఇంకా వేయించుకున్న రైస్ మాత్రం కావాలి. ఇంకా నేనైతే రైస్ వేయడం లేదు, వేయించి పెట్టాను కానీ పెద్దవాళ్ళు అయితే రైస్ వేసేవాళ్ళు. నేనైతే శనగ్గింజలు వేస్తున్నాను. ఇంకా మా ఊర్లో పెద్దవాళ్ళు చేసేది అయితే ఇంకా శనగ్గింజలు అయితే వాళ్ళు వేయరు, వేయించుకున్న రైస్ అయితే కొద్దిగా అయితే వేస్తారు, అలానే చేస్తారు. ఇంకా నాకు రైస్ వేస్తే కొద్దిగా నచ్చదు, అది ఎందుకో కొంచెం కూర చిక్కగా వచ్చేస్తుంది. అందుకని నేనైతే శనగ్గింజలు అయితే వేస్తాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకైతే అలా నచ్చుతుంది. ఇంకా ఇప్పుడు నేనైతే ఇంకా మట్టి పాత్రలో అయితే చేస్తున్నాను, చాలా టేస్ట్ బాగుంటుంది. మనము పాత్రలో చేసే కంటే ఇలా మట్టి పాత్రలో చేసామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా వాటర్ వేసి పెట్టాను, ఇలానే చేయాలి. ఇప్పుడు ముందే నానపెట్టుకున్న శనగ బాళ్ళు ఉంటాయి కదా, అవి అయితే వేయాలి, చాలా వేయకూడదు, కొద్దిగా అయితే తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి బాళ్ళు అయితే ఒక 10 minutes వరకు ఉడకనివ్వాలి. అప్పుడైతే ఇంకా ఆలోపు నేనైతే వేరుశనగ గింజలు, ఇంకా వెల్లుల్లి, చింతపండు అయితే ఇంకా మిక్సీ పెట్టుకుంటాను. ముందు పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేసేవారు. వాళ్ళైతే ఫస్ట్ కూరగాయలంతా ఉడకపెట్టేసి, కూరగాయలు ఉడికిన తర్వాత రోట్లో రుబ్బిన కారం అందులో వేసి ఒక గరిటె తీసుకొని అందులో ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు వేసి దాన్ని తీసుకొని మళ్ళీ కూరలో అయితే తిరుగుబాటు పెట్టేవారు. అలాగే కూరలు అయితే చాలా బాగుండేది, వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అయితే చేసుకునే కూరలు అయితే ఆయిల్లో ఫ్రై చేయింది ఏం గానీ అసలు చేయము. అందుకే మనకు వచ్చే రోగాలు కూడా అలానే ఉన్నాయి. హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు, లేని జబ్బులంతా ఉన్నాయి. ముందు కాలం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అలాంటివి ఏమీ లేవు అసలు. పల్లెల్లో అయితే చూసామంటే ఇంకా నేనైతే శనగబాళ్ళు అయితే ఉడకడానికి అయితే వేసాను కదా, 10 minutes అయితే అయిపోయింది. ఇంకా అంతలోపు ఈ ఆకు కూడా చాలా మెత్తగా అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఈ ఔసాకుని తీసి ఇంకా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాం, వాటర్ లోనికి తీసేసి. ఇంకా ఇప్పుడైతే ఈ ఉడుకుతున్న బెల్లకైతే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మసాలా అయితే నేను అప్పుడే రుబ్బి పెట్టుకున్నాను కదా, వెల్లుల్లి, వేరుశనగ గింజలు, చింతపండు అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. బాల్ ఉడికేటప్పుడే సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే గట్టితో అయితే కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకున్న తర్వాత అయితే ఇంకా 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా తిరుగుబాత అయితే పెట్టకూడదు, ఇందులోనే ఉడికేటప్పుడే ఆయిల్ వేయాలి. ఇంకా ఈ ఔసాకు కూరకు అయితే ఇంకా ఉలువలు కూడా వేస్తారు. నేను శనగబాళ్ళు వేసాను కదా, శనగబాళ్ళు బదులు అయితే ఉలువలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మసాలా అంతా వేసాం కదా, ఇంకా మసాలా వేసిన తర్వాత అయితే ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా మూత పెట్టేసి ఇలా మసాలాలు వేసిన తర్వాత ఒక 5 minutes అయితే ఉడికితే సరిపోతుంది. నేను చింతపండు రసం వేసేటప్పుడు అయితే ఇంకా మిక్సీ పట్టుకొని వేసాను కదా, మీకు అలా కాకుంటే ఇలా మసాలాలు వేసేటప్పుడే పొడులు వేస్తా అంటారు కదా, అప్పుడు చింతపండు రసం యాడ్ చేసినా కూడా సరిపోతుంది. ఇంకా 5 నిమిషాల తర్వాత చూసామంటే ఇంకా మసాలా అయితే కొంచెం ఉడికిపోయింది, ఇంకా సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా ఔసాకు అయితే ఇంకా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే యాడ్ చేయాలి. ఇంకా ఇప్పుడైతే కూరలోకి అయితే ఔసాకు వేసాం కదా, ఔసాకు వేసిన తర్వాత అయితే ఇలా ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకున్నాక ఒక 5 minutes అయితే ఉడికితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఉడకకూడదు, చేదు వచ్చేస్తుంది కూర. ఇంకా నేనైతే ముందుగానే ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపెట్టి పెట్టాను. ఇంకా ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసి అందులో సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకా ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేనైతే ఇంట్లో మనీ ప్లాంట్ అయితే చూపిస్తున్నాను కదా, మార్నింగ్ అయితే ఇంకా మా రామ్ అయితే అక్కడంతా క్లీన్ చేశారు. మనీ ప్లాంట్ పెట్టిన కుండీలో అయితే ఎలకలంతా మట్టి అంతా లోడేసాయి. దానివల్ల ఏమైపోయిందంటే చెట్టు అంతా వేర్లు వచ్చేసి చచ్చిపోయినట్టు అయిపోతా ఉంది. ఇంకా అక్కడక్కడ అయితే చిన్న చిన్న కొమ్మలు అయితే ఉన్నాయి. ఇంకా అవి వేస్ట్ అయిపోతాయని చెప్పి ఇంకా అన్ని కట్ చేసుకొని వచ్చి ఇంకా 3 bottles కి అయితే వాటర్ పట్టి ఇంకా అందులో వేసి పెట్టాము. ఇంకా వేర్లు వచ్చినాక ఇంకా పక్కన అయితే మళ్ళీ నాటుకోవచ్చు. ఇంకా నేనైతే బాయిల్ చేసిన ఎగ్లు అయితే ఇంకా సాల్ట్ అండ్ పసుపు వేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రై అయిపోయింది. ఇంకా దించుకుంటే సరిపోతుంది.
అయితే నా వంట అయితే పూర్తి అయిపోయింది. ఇంకా నేనేం చేశానంటే అవసాకు కూర చేశాను. ఇది డ్రై మీట్ కర్రీ చేశాను, అంటే ఎండు తునుకుల కూర చేశాను. నెక్స్ట్ రైస్ చేశాను. ఇంకా ఎగ్ అయితే ఉడికిపెట్టి పెట్టాను. ఇంకా మా రామ్ అయితే ఇంకా తినడానికి అయితే కూర్చున్నారు. తనకైతే వడ్డించిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అయితే నేను తింటాను. ఇంకా మేమైతే తింటూ కూర్చున్నాము. ఇంకా బయట అయితే వర్షం వస్తుంది. ఎన్ని రోజులకు వర్షం వస్తుందో పాతకాల పద్ధతిలో అమ్మమ్మలు చేసుకునే అవసాకు కూర అయితే నేను చేశాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఒకటి, ఈ ఆకు గురించి మీకు తెలిసింటేనే ఈ కూర చేసుకోండి, లేకుంటే చేయొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడు చూడుకున్నా ఉంటే అసలు చేసుకోవద్దు. ఈ వీడియోలో మాత్రం చూసి ఆకు కోసుకొని వచ్చి చేసుకోవద్దండి. ఇంకా అవసాకు కూర అయితే చాలా బాగుంది. ఇంకా రాగి సంగటి చేసుకున్నారంటూ రాగి సంగటిలోకైతే చాలా బాగుంటుంది. ఇంకా డ్రై మీట్ కర్రీ కూడా చాలా బాగుంది. ఎండు తునుకల కూర కూడా చాలా బాగుంది. నేనైతే వీడియో తీయలేదు. ఇవన్నీ తీసేసరికి చాలా టైం అయిపోయింది. అందుకు ఇంకా డ్రై మీట్ కర్రీ చేసేటప్పుడు అయితే ఇంకా వీడియో తీయలేదు. బాయిల్డ్ ఎగ్ అయితే ఫ్రై చేశాను కదా, ఈ కూరలోకి తింటుంటే ఎంత బాగుందో. కానీ ఈ అవసాకు కూరలోకి అయితే తినొద్దు అండి. ఎందుకంటే అవసాకు అయితే వేడి ఎక్కువ, ఎగ్ కూడా వేడి కదా, అందువల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే అవుతుంది. చికెన్ తిన్నప్పుడు కూడా ఈ అవసాకు అయితే తినరు కూర అయితే. పాతకాల పద్ధతిలో అమ్మమ్మల కాలం నాటి అవసాకు కూర మీకైతే నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.